బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరిప్పుడు చాలా చాలా సాధారణముగా ఉండాలి. ఫ్యాషన్గా ఉన్న ఖరీదైన వస్త్రాలు ధరించిన దేహాభిమానం వచ్చేస్తుంది అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, భాగ్యములో ఉన్నత పదవి లేకుంటే ఏ విషయంలో పిల్లలు సోమరులుగా ఉంటారు? సమాధానము, బాబా అంటారు, పిల్లలు మీరు స్వయాన్ని చక్కదిద్దుకునేందుకు చార్టును వ్రాయండి. స్మృతి చార్టును వ్రాయడం వలన చాలా లాభం ఉంటుంది. సదా నోట్బుక్ మీ చేతిలో ఉండాలి. ఎంత సమయం తండ్రిని స్మృతి చేశాను, నా రిజిస్టరు ఎలా ఉంది, నాలో దైవీ గుణాలు ఉన్నాయా, కర్మలు చేసే సమయంలో తండ్రి స్మృతి ఉంటుందా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. స్మృతి ద్వారానే తుప్పు వదిలిపోతుంది, భాగ్యము చాలా ఉన్నతంగా తయారవుతుంది.